మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటనే చూద్దాం. సో అలాగే ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చూసినట్టయితే కనుక మెయిన్గా ఫ్రైడే శుక్రవారం రవి తులారాశి నీచ రాశిలోకి సంచారం మొదలు పెట్టబోతున్నారు. అలాగే శని, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శని భగవానుడు రవికి సమసప్తమంలో ఉంటూ ఉండటం, ఈ రవి శనుల యొక్క సమసప్తమ శుక్రవారం వరకు కూడా నడుస్తుండటం, ఇది మనకు కొంచెం మేజర్గా తీసుకోవాల్సింది. శుక్రవారం నుంచి రవి తులారాశిలోకి వెళ్తారు. అలాగే ఇక మనం చూసినట్టయితే కనుక మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం, సింహంలో కేతువు యొక్క సంచారం, తులలో కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం నడుస్తుంది. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని భగవానుని సంచారం కూడా నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గోచారం పరిస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ వారం అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఇక్కడ చూస్తే కనుక తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఉంది. కర్కాటక రాశి వారికి జనరల్గా ఈ వారం శుక్రవారం దాకా కొంచెం ధైర్యంగా ఉంటారు. ఆ తర్వాత ధైర్యం కోల్పోతారని కాదు, కొంచెం ఆలోచించుకొని కర్కాటక రాశి వాళ్ళు గృహపరంగా కానీ వాహన పరంగా కానీ, వాహనాల రీత్యా కానీ, వాహనాల కండిషన్ రీత్యా కానీ, గృహపరమైన విషయాల రీత్యా కానీ, ముఖ్యంగా మదర్ హెల్త్, కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన విషయాలు, వీటి విషయాల్లో నెమ్మదిగా వారాంతానికి కొంచెం స్ట్రెస్ అనేది పెరిగే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి పెరుగుతున్నాయి. ఇక్కడ తృతీయంలో ఉన్న రవి యొక్క సంచారం అయితే శుక్రవారం వరకు రవి పరాక్రమ స్థానంలో ఉన్న రవి మీకు చాలా వరకు ఎన్నో కష్టాలని దూరం చేస్తా వర్క్లో ఉన్న కష్టాన్ని మీకు తగ్గించి ముందుకు తీసుకెళ్తాడు రవి అయితే, దానిలో నో ప్రాబ్లం. కాబట్టి ఈ రవి యొక్క సంచారం మేజర్గా అయితే కొంతవరకు కర్కాటక రాశి వారికి అనుకూలిస్తుంది. అలాగే బుధుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నారు. బుధుడు మిత్రక్షేత్రంలో తులారాశిలో ఉంటున్నారు, అది కూడా మంచిదే. కొంత బుధుడి యొక్క చతుర్థ స్థాన సంచారం కొద్దో గొప్ప ఈ మానసిక ప్రశాంతత విషయంలోనూ, ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల విషయంలో, అమ్మకాలు కొనుగోలు విషయాల్లో కొంత అనుకూలించే ఆస్కారాలు ఉన్నాయి. కానీ అంత పాజిటివ్ రిజల్ట్స్ మాత్రం ఇక్కడ శత్రువుతో కలిసిన కుజుడు, తర్వాత రాబోతున్న నీచిలోకి రాబోతున్న రవి వల్ల మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల విషయంలోనూ, డొమెస్టికల్ ఇష్యూస్ గృహపరమైన విషయాల్లోనూ, గృహానికి సంబంధించి వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం చాలా కేర్గా అడుగులు వేయాల్సిన అవసరం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. వ్యయ స్థానం నుంచి 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. ముఖ్యంగా మనకి ఎప్పుడైతే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉందో, ఇక్కడ గురువుగారి యొక్క సంచారం వ్యయంలో ఉంది. కాబట్టి ఆది సోమవారాల్లో ఇక అనుకోని ఖర్చులు, అది అనవసరమైన ఖర్చులు అయితే కావు. శుభగ్రహం గురుడు భాగ్యంలో ఉండడం, ఎవరన్నా పిలిచారు ఏదైనా ఫంక్షన్కి, మరి ఉత్తి చేతులతో వెళ్ళాం, కానీ మనకి పొజిషన్ చాలా కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పదు. సో ఇలాగా ఎడ్యుకేషన్, పిల్లలు వాళ్ళ చదువులు తప్పవు, మళ్ళీ టర్మ్ ఫీజులు, ఇలాగే ఏవో ఒకటి ఎక్స్పాన్సివ్గా వస్తున్న ఖర్చులు రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది మనకి కనిపిస్తుంది. వీటి విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం కర్కాటక రాశి వాళ్ళకి మంచిది. మంగళ బుధవారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఫోన్లే ఏదో ఖర్చులు ఉన్నాయి అయిపోయినాయి పెట్టాం. మంగళ బుధవారాల్లో అయితే కొంచెం ఏదో స్వతహాగా చంద్రుడి రాశి అవటం వల్ల మీ ఆలోచనలు మీరు నియంత్రణ పెట్టుకుని కొంచెం స్ట్రైట్గా, కొంచెం దృఢంగా మీ మైండ్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు ప్రయత్నిస్తారు అంటున్నానంటే, ఓ పక్క గురుడి వేలంలో ఉండి, ఇంకో పక్క అష్టమంలో రాహు ఉండి, భాగ్యంలో కూడా శని వక్రంలో ఉండటం వల్ల చాలా వరకు వీళ్ళకి ఇది
మీకు ప్రమోషన్ వచ్చిందని చెప్పారు కానీ ఇంకా అది ఏంటి చెప్పి ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు అయిపోయింది ఎప్పుడు వస్తుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి. అలా ఉంటాయి కొన్ని కండిషన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ కర్కాటక రాశికి మెయిన్గా మనం చూస్తే ఇక వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు. మళ్ళీ రవి వారాంతానికి నీచులోకి వెళ్తున్నారు. సో ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ, సమ్ డొమెస్టికల్ ఇష్యూస్ విషయాల్లోనూ, గృహపరంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం వీటికి సంబంధిత నిమిత్తం ఆర్థికంగా ధనపరమైన విషయాల్లో కొంచెం ఈ రవి యొక్క సంచారం చతుర్థంలో నీచులో ఉండడం, ద్వితీయంలో కేతు ఉండడం. సో ప్లాన్ యువర్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. మీ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ని కొంచెం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది కర్కాటక రాశి వాళ్ళు. ఇక కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలని నూతనంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే వాళ్ళకి ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని టెన్షన్ల మధ్య ఏం చూస్తాంలే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏజ్ మరీ అంత మించిపోకపోతే కనుక స్లో డౌన్, నెమ్మది తర్వాత మంచి ట్రాన్సిట్ వస్తుంది. అప్పుడు చక్కగా ఆలోచించవచ్చు ఇప్పుడున్న ఈ టెన్షన్లతో తీసుకునే కంటే. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ అయినా, ఫైనాన్స్ రీచ్ అయినా కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంది. ఉద్యోగంలో కూడా కొంచెం ఒత్తిడి, టెన్షన్ ఉండే మాట వాస్తవం. కర్కాటక రాశి వాళ్ళకి దుర్గామాత ఆరాధన చాలా అవసరం. దుర్గామాతకి తప్పకుండా వాళ్ళు పూజ చేసుకోవాలి. దుర్గామాత ఆలయాన్ని డైలీ దర్శించడం, కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ చక్కగా దానం ఇచ్చుకోవటం మంచిది. ఇక కుజుడి యొక్క అర్ధాష్టమ సంచారం రవి కూడా కలుస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్స్, గృహపరమైన డొమెస్టికల్ ఇక్కడ వెహికల్ రిలేటెడ్గా కావచ్చు, డొమెస్టికల్ ఇన్నర్ పీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.